మనం మడగడ వ్యూ పాయింట్ దగ్గర నుంచి రిటర్న్ అయ్యే దారిలో కటికి వాటర్ ఫాల్స్ ఉంటుంది అనమాట. అది మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఈ జంక్షన్ నుంచి ఈ వేలో వెళ్ళిపోతే కటికి వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్నీ వ్లాగ్స్ వరల్డ్. దిస్ ఇస్ సన్నీ. మామ మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ నుంచి అరకు వ్యాలీ అసలు ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది, మామూలుగా ఉండదు. మామ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ అయితే రాబోతుంది. అలానే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెంటనే లైక్ అయితే చేసేయండి. Just looking like a wow. గమ్మంటుందా రావులేడిగో మేఘాలలో జరగండి రో బ్రేకులు లేవు ఆపండి రో మేఘాలలో తేలి పొమ్మన్నది తుఫానిలా సాగి నువ్వే మీరు ఎప్పుడైనా సరే అసలు వాటర్ ఫాల్స్ అసలు మిస్ అవ్వద్దు. ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ నుంచి రోడ్ అయితే అసలు ఏం బాగాలేదు, ఒక 2-3 కిలోమీటర్స్ వరకు. బట్ ఈ వ్యాలీ అయితే ఉంది మామ, ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళే వ్యాలీ, అరకు వ్యాలీ మొత్తం నెక్స్ట్ లెవెల్ మామ. లైఫ్లో ఒక్కసారైనా సరే ఎక్స్పీరియన్స్ చేయాలి మామ, అంత బాగుంది ఈ వ్యాలీ. అరకుకు వచ్చే మెయిన్ ఘాట్ రోడ్ కాకుండా ఇక్కడ ఉంది మామ, అసలు చాలా బాగుంది మామ. ఒక్కసారైనా మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు వాటర్ ఫాల్స్కి వెళ్ళారో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ జర్నీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా అయితే రిప్లై ఇస్తాను. ఫైనలీ మనం అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం అనమాట. కనిపిస్తుంది కదా పైన అక్కడ. ఇంత మంచిగా ఉంటుందని తెలియదు నాకు ఇన్ని రోజులు. ఎప్పుడు వస్తుంది మరి ఇంత మంచిగా ఉంటుంది అంటే. బండి అయితే మనం ఇక్కడ పార్క్ చేసేయాలి. ఇది మొత్తం ఫైనలీ మనం అయితే వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాం మామ. ఇక్కడ చూస్తున్నారు కదా బొంగులో చికెన్, అదే మామ బ్యాంబూ చికెన్, అదైతే రెడీ చేసేస్తున్నారు. ముందు మీరైతే వాటర్ ఫాల్స్కి వెళ్ళే ముందే ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోండి, వాళ్ళు మీరు రిటర్న్ వచ్చేటప్పటికి చేసి ఉంచుతారు అనమాట. లేకపోతే టైం టేకింగ్ చాలా అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా పెద్దన్న బ్యాంబూస్ అయితే కట్ చేస్తున్నాడు మామ. ఇక్కడ నుంచి అయితే మనకి స్టెప్స్ ఉంటాయి అన్నమాట పైకి. వాటర్ ఫాల్స్ దగ్గర వరకు స్టెప్స్ అయితే ఉంటాయి, మనం ఆ స్టెప్స్ అయితే ఎక్కి వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా క్రౌడ్ ఎలా ఉన్నారో వీకెండ్స్లో. ఎటు చూసినా సరే బ్యాంబూ చికెన్ అనమాట. అండ్ చీకులు అంటారు కదా, చీకులు ఇక్కడ మంచిగా ఫేమస్ అనమాట. మీరైతే కంపల్సరీగా టేస్ట్ అయితే చేయండి, మేము కూడా చేసాము. ఇక్కడ నుంచి అయితే మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. చూస్తున్నారు కదా ఇవన్నీ స్టెప్స్ పై వరకు ఉంటాయి. బాబా లొకేషన్ అయితే ఏముంది మామ, అసలు ఆ సూర్యుడు అది నెక్స్ట్ లెవెల్ మామ. చలి అయితే విపరీతంగా ఉంది. ఒక్కసారి పడ్డామా కిందకి వెళ్ళిపోతాము. మామ ట్రెక్కింగ్ అయితే మామూలుగా లేదు మామ, దోల తీరిపోతుంది. పెద్దోళ్ళు అయితే కొంచెం ఎక్కడం కష్టం, కానీ ఆగి ఎక్కాలి మామ. వ్యూ అది చూడడానికి, వాటర్ ఫాల్ చూడడానికి కంపల్సరీగా అయితే వెళ్ళండి మీరు. మధ్యలో ఆగైనా సరే ఎక్కడ మాత్రం డ్రాప్ అవ్వద్దు. వద్దురా 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 అన్న, విన్నావా? వినవరా నువ్వు?
మామ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ రైట్ సైడ్ తీసుకుంటే కిందన వాటర్ ఫాల్స్కి వెళ్తాం అనమాట. పైనుంచి వాటర్ పడుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. కిందన వెళ్ళాలంటే ఇటు సైడ్ తీసుకోవాలి. ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కిందకి వెళ్ళాలంటే ఈ రైట్ తీసుకోవాలన్నమాట. పైనుంచి వాటర్ ఇలా కిందకు వస్తూ ఉంటుంది. మనం అయితే కొంచెం రీచ్ అయిపోయాం. క్రౌడ్ చూడండి, లైన్ ఎంతవరకు ఉందో. దగ్గరలోకి వచ్చిన తర్వాత ఇలాగా ఫెన్సింగ్ వేసి ఉంటుంది మామ. చాలా కంజెస్టెడ్గా ఉంటుంది ప్లేస్ అది. చూస్తున్నారు కదా, ఇవన్నీ వాటర్ ఫాల్స్ వాటర్ అనమాట. పైనుంచి వస్తున్న వాటరు కూలింగ్ మాత్రం మామూలుగా లేదు మామ. అసలు ఫ్రిడ్జ్లో వాటర్ మీద పోసుకున్నట్టే ఉంది, అంత కూలింగ్గా ఉన్నాయి. మామ వాటర్ ఫాల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చూస్తున్నారు కదా, వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఏం వాడినా వాటర్ ఫాల్స్ మామ అసలు ఎలా ఉందంటే, మేమైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాము. వాటర్ మాత్రం ఫ్రిడ్జ్లో వాటర్ లాగా చల్లగా కూలింగ్తో ఉన్నాయి మామ. మామ మనం అయితే రిటర్న్ అయిపోతున్నాము. వాటర్ ఫాల్స్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ. నాకైతే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ మామ, ఇంకా మాటలో చెప్పలేను, అంతే అంత బాగుంది, అంత ఎంజాయ్ చేసాము. ఇంకా రిటర్న్ వెళ్ళిపోయి మనం కింద బ్యాంబూ చికెన్, బొంగులో చికెన్ ఎలా చేస్తారు ఏంటి అన్నది కూడా చూద్దాం మామ. పదండి మనం అయితే కిందకైతే వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా, ఇవి చీకులు అంటారు మామ. వీటిని 30 రూపీస్ ఎంతో తీసుకుంటారు ఒక స్టిక్ వచ్చేసి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మామ, మీరు కంపల్సరీగా అయితే ట్రై చేయండి మామ. ఇవి చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇక్కడ పండించినయే మామ. ఇక్కడున్న ట్రైబల్స్ పండించి ఇక్కడ సేల్ చేస్తున్నారు. చీకులు ఇవన్నీ మొత్తం షాప్స్ మామ. ఇవన్నీ ఎంతనా కనిపించు అంటే 300 అన్నారు కదా. 300 फोटावर असा चेस लिनी असा
మామ హాఫ్ కేజీ 300 అయితే తీసుకుంటున్నారు ఇక్కడ. మేము చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఇటు నుంచి వెళ్ళే ముందే మేము ఆర్డర్ ఇస్తే సరిపోయేది మామ. కానీ మాకు తెలియక మేమైతే ఆర్డర్ ఇవ్వలేదు, వచ్చిన తర్వాత ఇచ్చాము. కానీ ఆ చికెన్ ఎంత ఉడికితే అంత బాగుంటుంది మామ. లోపల 10 నిమిషాల్లో అడిగినా సరే ఇచ్చేస్తారు, కానీ ఆ టేస్ట్ ఉండదు అనమాట. ఎక్కువసేపు ఎంతసేపు ఉడికితే అంత బాగుంటుంది అంట. ఎంతసేపు ఉండాలి? మన బొంగులో చికెన్ అయితే ఉడికిపోతుంది. ఇంకో 10 నిమిషాల్లో అయితే మనకి ఇచ్చేస్తారనమాట. ఇంకా మన చికెన్ అయితే తీసేశారు, మనకు తీసి ప్లేట్లో వేసేస్తారు. ఇప్పుడైతే చూసేద్దాము, చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. హరి హరి కొట్టు పొత్తోరా పొత్తోర్ని డబ్బకాయ కొట్టు ముక్కాన సార్ పసర్ చేయమంటారా బ్యాంబో చికెన్ తినాలనుకుంటే ముందు ఆర్డర్ ఇచ్చుకోవాలన్నా, రిటర్న్లో రెడీగా ఉంటుంది మీకు. చేయమంటారు సార్ బ్యాంబో చికెన్? అరే ఇక్కడ రమ్మని చెప్పు, అవి ఫ్రీ ఇచ్చేసేయండి. ఫ్లేవర్ కోసం కాల్ మేడం. బ్యాంబో చికెన్ ఒక దాంట్లో వేసేస్తుంటాము, తీసేసుకోండి. దానిమ్మకాయ దప్పకాయ దప్పకాయ టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. టేస్ట్ ఎట్లా ఉందంటే మామ ఫస్ట్ ఇప్పుడే తింటున్నాను, జస్ట్ ఇట్లా తినబోతున్నాను. ఒక్క నిమిషం ఆగండి, కాలుతుంది ముందు. ఇట్లా వేడిగా ఉంటుంది, ఇట్లా ఊపుకోవాలి. అంటే ఒక టేస్ట్ అయితే బాగుంది. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం. బాగానే ఉంది, ఇంకా చెప్పని అవసరం లేదు. ఈ వీడియోస్ అన్ని లైకర్స్ ఫాలోయింగ్ పెరగండి మీరు. దీన్ని బొంగులో చికెన్ అంటారంట. చాలా బాగుంది, డిఫరెంట్ ఫ్లేవర్. ఏందా నువ్వు? అరే అలా ఉంది శ్రీనివాస్.